పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం మాధురితో ఉన్నాము. ఎందుకు అంటే అఘోరి శ్రీనివాస్ అలాగే శ్రీవర్షిని విషయంలో ఎక్కువగా అంటే వాళ్ళు అఘోరి శ్రీనివాస్ చేసే తప్పులు ఎన్నో అరచకాలు చేశాడని మీడియా ముందు బట్టబయలు చేసిన దాంట్లో ముఖ్య పాత్ర కూడా పోషించారు. మాధురి, చెప్పండి మాధురి, ఎలా అనిపిస్తుంది అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్గా ఉన్నందుకు. అలాగే కామెంట్స్ పెట్టే ప్రజలు కూడా థ్యాంక్ యూ సో మచ్. పోలీసులకి థ్యాంక్ యూ, అలాగే శివరుద్రకి థ్యాంక్ యూ. ఈ నలుగురికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి శ్రీవర్షిని లైఫ్లోకి రాకముందు, ఇలా హల్చల్ కాకముందు, పెద్దగా ఫేమస్ కాకముందు మీకు ఎప్పుడైనా కలిసాడా, పరిచయం అయ్యాడు? లేదండి, యూట్యూబ్లోనే చూశాను. నాకెందుకులే అనుకున్నా. ఏకదమ్ ఈ సంధ్య, జోగనే సంధ్య 2 వీడియోలు చేసింది. అప్పటి వరకు ఎవరైనా వస్తారా దీని గురించి, అప్పుడు నేను మాట్లాడదాం అనుకున్నా. ఎవరైనా వస్తుంటే గ్రూపులో వచ్చింది, బాగా వైరల్ అయింది. సో నేను అప్పుడు అనుకోకుండా ఇవ్వడం జరిగింది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పోరాటమే, అదే న్యాయంగానే ముందుకు వెళ్తున్నానండి. నేను మనకు శిక్ష పడాలని నేను అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆ రోజు వానికే వత్తాసుగా పలికారు చాలా మంది. నన్ను ఎంత తిట్టారు, నా కమ్యూనిటీ నాకు సపోర్ట్ చేయలే, ఇప్పటికీ సపోర్ట్ చేయలే. ఈ పోరాటంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా నాకైతే సపోర్ట్గా ఉంది, కానీ ఈ పోరాటంలో లేదు. ఆ రోజు ఎన్ని అవమానాలు పడ్డానో నాకు తెలుసు. తిండి తినుకోకుండా రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు న్యాయం జరిగింది. తప్పకుండా నేనే కాదు, దేశవ్యాప్త ప్రపంచం అంతా జనాలు సంతోషం. కామెంట్ చూసారా కింద, వానికి మంచి పని చేశారని జనాలు మెచ్చుకుంటున్నారండి. నిజంగా సనాతన ధర్మం పేరుతోటి ఇలా మోసం చేయడం వల్ల ముఖ్యంగా మీ కమ్యూనిటీకి చెడ్డ పేరు వచ్చిందా? అవునండి. ఇంకోటి అంటే వాడు ఇప్పుడు ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకున్నాడు పైన కింద. సో ఏమంటారంటే ఇప్పుడు మేము అన్ని రంగాల్లో వస్తున్నాం, ఉద్యోగాలు చేసుకుని, నేను ఒక ఆర్టిస్ట్ని, అందరికీ తెలిసింది. అన్ని రంగాల్లో ఒక్కొక్కరు టాలెంట్గా వస్తున్నాడు. వీడి నిజంగా సనాతన ధర్మం కోసం వచ్చాడంటే అది కాదు. వీని వేషాలు నాకు ముందు తెలుసు కాబట్టి ముందు నుంచి బయట పెడుతున్నా. అదే అండి. ఇప్పుడు శ్రీవర్షిని పరిస్థితి ఏమవుతుంది అనుకుంటున్నారు? సో శ్రీవర్షిని, అమ్మ తల్లి, మీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, వచ్చి వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండమ్మా. ఇంతవరకు చేసింది చాలు. వాడు దొంగ అని తేలిపోయింది. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది వచ్చి మీ ఫ్యామిలీ దగ్గర నువ్వు నీకు ఏ సపోర్ట్ కావాలన్నా మా సపోర్ట్ నీకు ఉంటుందమ్మా. ఒకవేళ ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ని జైల్లో వేస్తే శ్రీవర్షిని అఘోరి శ్రీనివాస్ కారు తీసుకొని నేను అఘోరిని అయిపోయాను అని ఆ విధంగా తిరిగితే మరి ఏం చేస్తారా? ఆపే ప్రయత్నం చేస్తారా? అప్పుడు ఇంకా చూద్దాం. ఇంకా అదైతే ఇప్పుడు ఇంకా రాలేదు కదా. ఇప్పుడు వరకు అయితే ఇక్కడ వరకు మనం పోరాడగలం. మీరందరూ కలిసి పోరాడగలం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇది